ఇక డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లాల పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందుగా గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంచి విద్యార్థిగా మార్చేది విద్య మాత్రమేనని, టీచర్స్కు సమాజంలో గౌరవం ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయులే విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. కొత్త టీచర్స్ నియామకం ఉత్తర్వులు కూడా త్వరలోనే జారీ చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను హోంమంత్రి అనిత సత్కరించారు. దానికి ప్రధానమైన కారణం చాలా మంది ఏమంటారంటే పొలిటికల్గా వెళ్ళి సక్సెస్ అవ్వడం చాలా కష్టం. నేను 2002 ఫిబ్రవరి 7th యాజ్ ఎ టీచర్ గజపతి నగరం స్కూల్లో టీచర్గా జాయిన్ అవ్వడం. పైక్రోపేట నియోజకవర్గం, పైక్రోపేట మండలం, పైక్రోపేట నియోజకవర్గం, గజపతి నగరం ఎంపీపీ స్కూల్లో అక్కడ ఫస్ట్ నా జాయినింగ్ ఫిబ్రవరి 7th నా జాయినింగ్ కూడా. ఆ రోజు మొదలుపెట్టిన ప్రస్తావన ఈ రోజుకి ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఈ రోజు నన్ను నుంచోబెట్టింది. అంటే సుమారుగా 12 సంవత్సరాల నా ఉపాధ్యాయ వృత్తి అన్నది ఈ 10 సంవత్సరాల రాజకీయ వృత్తికి ఎంతగానో ఉపయోగపడిందంటే ఈ రోజు నేను ఇక్కడ నుంచొని ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో నుంచోబెట్టేటంతగా పనిచేసిందని చెప్పడానికి నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. చాలా మంది ఏమంటారంటే అనిత ఏంటి అంత సబ్జెక్ట్ కరెక్ట్గా టకటక మాట్లాడేస్తావు అంటే నేను అంటాను యాజ్ అ పోస్ట్ టీచర్ నేను బికాస్ ఆఫ్ టీచర్ ప్రొఫెషన్ నేను ఈరోజు సక్సెస్ అవ్వగలుగుతున్నాను. ఈరోజు ఈ పొజిషన్ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత చింతలపూడి అశోక్ కుమార్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు పాలన అంటేనే ప్రైవేటు వ్యవస్థలకి మూలబిందువని, పేద ప్రజలకు పాపము లాంటిదని ధ్వజమెత్తారు. దాదాపు 15 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ అయినా తీసుకురాగలిగారా? అదే జగన్ ఒక్కసారి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం మొత్తం మీద 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారి పాలన అంటేనే ప్రైవేటైజేషన్కి మూల బిందువు, అదేవిధంగా పేద ప్రజలకు వాళ్ళకొక పాపం లాంటిది అన్నమాట. దాదాపు 15 సంవత్సరాలు పైగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా మీరు తీసుకురాగలిగారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేస్తేనే రాష్ట్రం మొత్తం మీద 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనేది తీసుకొచ్చారు. అందులో 5 మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకొక 5 మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చి రెడీ టు ఆక్యుపై అన్నట్టు ఉన్నాయి. ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావటం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అభ్యర్థించాలి అనుకునే వాళ్ళకి తక్కువ ఖర్చుతో పాటు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది అని ఆయన దీనికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు గారి పాలన అంటే అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఎరువుల దుకాణాలపై ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ శుభం నోక్వాల్ తనిఖీ చేశారు. డివిజన్లో ఎరువుల దుకాణాలు, గ్రోమోర్ సెంటర్, షిఫెన్స్ అగ్రోస్ షాపులను తనిఖీ చేశారు. సంబంధిత పత్రాలు, గోడౌన్ పరిసరాలు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో అని వెరిఫై చేశారు. ఎంఆర్పీ ధరలకి మించి అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు చేపడతామని ఆదేశించారు. పల్నాడు జిల్లా దాచపల్లి మండలం పొందుగుల చెక్పోస్ట్ను కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు యూరియా, రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నాయన్న సమాచారంతో ఈ తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అక్రమ రవాణా జరిగినా ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో క్రైస్తవ ఆరాధన కూడిక సభ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాస్టర్ ఇస్సాకు నిర్వహించే సభకు వ్యతిరేకంగా హలో క్రైస్తవ, చెలో పాలకొల్లు అంటూ పిలుపునిచ్చాయి తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి. దీంతో సమితి ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు, ఫ్లెకార్డులతో ఆందోళన చేపట్టారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పాలకొల్లులో పాస్టర్ ఇస్సాకు క్రైస్తవ ఆరాధన కూడిక సభ నిర్వహించడంపై మండిపడ్డారు. సభను విరమించుకోవాలని నినాదాలు చేశారు. క్రైస్తవ సంఘాల వివాదం నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. దయచేసి
జెండా పండుగ, దసరా, వెంకటగిరి పోలేరమ్మ జాతర ఇలా పండుగ ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని గూడూరు డీఎస్పీ గీతా కుమారి స్పష్టం చేశారు. వరుస పండుగల నేపథ్యంలో రౌడీ షీటర్లను, నేర చరిత్ర కలిగిన వారిని పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించామని, కొందరిని ముందస్తు అరెస్టులు చేశామని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా అడుగు ముందుకు వేస్తే ముందస్తు అరెస్టులు కొనసాగుతాయని, అదేవిధంగా అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. రానున్న వరుస పండుగల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉందని ఉద్ఘాటించారు. రాబోయే ఈ 15-20 డేస్లో మనకి ముఖ్యమైన జాతరలు కావచ్చు, పండుగలు కావచ్చు, ఉత్సవాలు కావచ్చు, లైక్ జెండా పండుగ కానీ, లేదా పోలేరమ్మ జాతర వెంకటగిరిలో కావచ్చు, నెక్స్ట్ కలసాల పండుగ, తర్వాత దసరా పండుగ, ఇట్లా అన్ని మేజర్ ఫెస్టివల్స్ ఉన్నాయి. సందర్భంగా మా గూడూరులోని ముఖ్యంగా ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ కావచ్చు, బ్యాడ్ ఎలిమెంట్స్ లేదా బ్యాడ్ క్యారెక్టర్స్ లేదా సొసైటీకి ఎవరైతే భంగం కలిగిస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది ఐడెంటిఫికేషన్ కూడా గణేష్ ఉత్సవ్ పండుగకి ముందే వాళ్ళని ఐడెంటిఫై చేశాము. వాళ్ళకి గట్టిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. బైండ్ ఓవర్ చేశాము. ఎక్కడ అంటే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ బైండ్ ఓవర్ కూడా దాదాపు 2 లక్షల వరకు చేయడం జరిగింది. ఇందులో ఎవరైనా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ప్రతాపగిరి గుట్టలను ఎస్పీ కిరణ్ ఖారే, ఎఫ్డీఓ నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్లతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బృందంతో కలిసి సుమారు 6 కిలోమీటర్లు నడిచి గుట్ట చివరి ప్రాంతాల వరకు వెళ్లి పరిశీలించారు. ప్రతాపగిరి గుట్టలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం పంచాయతీ పెట్టుకోవడం చూశాం. బట్ ఫర్ ఏ చేంజ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో యూరియా బస్తాల కోసం 2 మహిళలు కొప్పు ఫైట్ చేశారు. ప్రధాన రహదారిపై పోర్లాడుతూ కొట్టుకోవటం కలకలం రేపింది. చుట్టుపక్కల వారు ఆపుతున్నా ఆగకుండా ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. చివరకు 2 వ్యక్తులు ధైర్యం చేసి ఆ 2 మహిళల గొడవను ఆపారు. మహబూబాబాద్ పట్టణంలోని వివేకానంద సెంటర్లో గల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ముందు మహిళలు, పురుషులు ఆధార్ కార్డు జిరాక్సులు పట్టుకుని పెద్ద సంఖ్యలో బార్లు తీరారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ సమయంలోనే సంయమనం కోల్పోయిన 2 మహిళలు ఘర్షణకు దిగారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదని, కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చిందని ప్రచారం నమ్మవద్దని విజయవాడ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు అన్నారు. ఇటీవలే ఒడిశాలోని బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిందన్న నివేదికలు రావడంతో ఏపీలో అప్రమత్తం అయ్యామని తెలిపారు. పౌల్ట్రీ రైతులకు కోళ్ల భద్రతా చర్యలపై సలహాలు, సూచనలు ఇచ్చామన్నారు. అందరూ కూడా వారికి కావాల్సిన అనేక రకాలైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యంగా వేసవికాలంలో 50% రాయితీతోటి పశువుల దాణా ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. గతంలో మేము సైలేజ్ ఇచ్చాము. అయితే ఈ సంవత్సరం సైలేజ్ ఇవ్వడానికి గతంలో తీసుకున్న రేట్ కాంట్రాక్టు లేనందువలన కొత్తగా మళ్ళీ రేట్ కాంట్రాక్ట్లో సైలేజ్ని కూడా భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవటం జరిగింది. వచ్చే వేసవి కాలానికి కాన్సన్ట్రేట్ మిక్స్చర్ అంటే పశువుల దాణాతో పాటుగా సైలేజ్ని కూడా రైతాంగానికి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దీంతో పాటుగా మనం 75% రాయితీతోటి అవకాశం ఉన్న ప్రతి రైతు సోదరులకి మనం పశుగ్రాస విత్తనాలు ఇస్తున్నాము. ఇవి ఖరీఫ్ మరియు రబీ సీజన్లో 2 విడతలుగా మనము ప్రతి రైతుకు కూడా మా పశుసంవర్ధక శాఖ కార్యాలయాల ద్వారా, అదేవిధంగా
రైతు సేవా కేంద్రాల ద్వారా మేము వినియోగంలోకి తీసుకొస్తున్నాం. రైతు అతనికి 4 భార్యలు, 6 పిల్లలు. ప్రస్తుతం ఒక భార్య 9 నెలల గర్భిణి. అయినా 5వ పెళ్లికి రెడీ అయ్యాడు ఓ నిత్య పెళ్లి కొడుకు. అతనిపై కాకినాడ జిల్లా యానంలోని గిరియాంపేటకు చెందిన 2వ భార్య శీలం సాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యానంలోని సావిత్రినగర్కు చెందిన రమేష్ తాను ప్రేమించుకున్నామని, తమ ప్రేమ గురించి 2016లో యానం పిఎస్కు వెళ్లి చెప్పానని, పెద్దల సమక్షంలో యానం వెంకన్న ఆలయంలో పెళ్లి చేసుకున్నామని తెలిపారు. అయితే న్యాయం కోసం తాను పోలీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని శీలం సాయి తెలిపారు. దీనిపై పోలీసులను వివరణ అడగగా ఇద్దరినీ కలపడానికి ప్రయత్నించామని, ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని తెలిపారు. వాళ్ళు నవ్వు ఇంట్లో పెట్టుకున్నాం సార్. మాకు ఈ సెక్స్ చేసాడు సార్ మమ్మల్ని. మాకు ఇంట్లో రేషన్ అయిపోయినా సరే ఊర్లో పెద్దలు తీసుకొచ్చి కూడా చూపించి మమ్మల్ని కొడుకున్నాం బయట చేసాము. వాళ్ళు నవ్వు ఇంట్లో పెట్టుకున్నాం సార్. మాకు ఈ సెక్స్ చేసాడు సార్. తను మ్యారేజ్ పెళ్లి చేసి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను సార్. పెళ్లి చేసుకున్న తర్వాత స్టేషన్ ద్వారాగా తను నన్ను ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయాడు సార్. స్టేషన్ ద్వారాగా మళ్ళీ మమ్మల్ని పిలిపించి పెద్దల ద్వారాగా అందరి ద్వారాగా మమ్మల్ని ఎంగగుళ్ళో కట్నం ఇచ్చి తను నేను పెళ్లి చేసుకున్నాను సార్. ప్రెగ్నెంట్ అయిన తర్వాత తనకు ఆల్రెడీ ముందే వివాహం అయిందని సంగతి తెలిసిన తర్వాత 2 బిడ్డలు పుట్టిన తర్వాత మళ్ళీ నాతో ఉంటేనే వేరే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని మళ్ళీ చల్లంగావిని మళ్ళీ 3వ ఆవిని నన్ను పిల్లల్ని పట్టించుకోకుండా అద్దెంట్లో వదిలేసేసి మళ్ళీ 3వ ఆవిని తీసుకుని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆమెతో ఉంటేనే మళ్ళీ 4వ బలిస్త పామును కూడా తీసుకుని వెళ్ళిపోయాడు సార్. ఈ ఫొటోస్ కూడా ఉన్నాయండి మా దగ్గర ఉన్నాయి సార్. దీనికి సంవత్సరంకి ఒకరు నమ్మకం చేసుకుంటున్నాడు సార్. పెళ్ళి సంవత్సరంకి ఒకరు చేసుకున్న తర్వాత వీళ్ళ అమ్మ నాన్న తప్పు కూడా అనట్లేదు సార్. తననే తప్పు కూడా అనట్లేదు సార్. ఇలాగ ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారని కూడా అడగట్లేదు సార్. ఇలాగా తన ఏ కోడలు తీసుకొని వెళ్తుంటే ఆ కోడల్ని ఇంట్లో పెట్టుకొని ఫోటోలు తీసి వాళ్ళు ఇంకొక సొంత కోడలు కింద చూసుకుంటున్నారు. కానీ నా పెట్టిన నన్ను రోడ్డుని పడేసారు సార్. చాలా అన్యాయం చేస్తున్నారు సార్. నన్ను నా జీవితాన్ని ఇలా ప్రేమించానని చెప్పి అందరినీ నలుగురిని. ఈ నెల 7న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి అర్చకులు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం ఉదయం 11:25 నుండి సెప్టెంబర్ 8న ఉదయం 3:45 వరకు ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం శ్రీ స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం 11:30 ఆలయం మూసివేసి సోమవారం గ్రహణ మోక్షం అనంతరం ఉదయం 3:45 ఆలయ సంప్రోక్షణ, ఆలయ శుద్ధి, స్వామివారికి ప్రాతకాల పూజలు అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతిస్తామని తెలిపారు. ఈ 2 రోజుల పాటు భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం 7/9/2025 ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉన్నందున ఆ రోజు ఆదివారం నాడు ఉదయం 11:25 వరకు భక్తులకు దర్శన సౌకర్యాలు కల్పించినారు. తర్వాత స్వామివారికి మహానివేదన చేసి రాజరాజేశ్వర స్వామి ఆలయం అలాగే అనుబంధ ఆలయాలన్నీ కూడా ఈ గ్రహణ సందర్భంగా మూసివేయబడతాయి. ఈ యొక్క చంద్రగ్రహణం ముఖ్యంగా సాయంకాలం రాత్రి 9:56 నుండి రాత్రి 1:26 వరకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంది. ఆద్యంతం పుణ్యకాలం 3.5 గంటల పాటు ఉంటుంది. ఈ సమయంలో ఎవరైనా సరే ఇంట్లో గ్రహణ స్నానం ఆచరించి ఇష్టదేవతారాధన, ధ్యాన మంత్రాలు, ఇష్టదేవతా మంత్ర ధ్యానం అన్నీ కూడా చేసుకోవచ్చు, జపాలు చేసుకోవచ్చు. తర్వాత మధ్యాహ్నం ఆదివారం నాడు దాదాపు 2 గంటల వరకు భోజనం చేయవచ్చు. వృద్ధులు కానీ పిల్లలు కానీ ఎవరైనా చేతగాని వాళ్ళు ఉంటే సాయంత్రం 5 గంటల వరకు భోజనాది క్రియలు చేసుకోవచ్చు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగా నిర్మల్ జిల్లా భైంస పట్టణంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. శోభాయాత్రను స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ ప్రారంభించారు. శోభాయాత్ర ప్రధాన వీధుల గుండా భజనలు, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టులో చేరుకున్న వినాయకులు క్రేన్ల సాయంతో విగ్రహాలను నిమజ్జనం చేశారు.
గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గణపతికి అంగరంగ వైభవంగా దీపాలంకరణ చేశారు మహిళలు. గణపతి దేవుడికి ప్రతిరోజు పూజలు చేస్తూ నైవేద్యం సమర్పిస్తూ ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకుంటామని, ఈ పండుగ సనాతన ధర్మాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుందని తెలిపారు. శివాయ శివ శివ శంకర నమ శివాయ హర హర శంకర. ములుగు జిల్లా వెంకటాపురం వాజేడ్లో గణేష్ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు, వేద పారాయణాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా విగ్రహ నిమజ్జనాలకు ఆటపాటలు, బ్యాండ్ బాజాలతో ఊరేగుతూ ఘనంగా విశేషంగా భక్తుల హర్షాతిరేకాలతో నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని గణపతి పప్ప మోర్యో నినాదాలతో మార్మోగించారు. పోలీసులు, స్వచ్ఛందకారులు, అధికారులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు పురస్కరించుకుని కాకినాడ జిల్లా జగ్గంపేటలో సున్నీ జామియా మసీద్ ఆధ్వర్యంలో మిలాన్ ఉన్ నబీ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు. వక్ఫ్ బోర్డు తూర్పు గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్ఏ గపూర్ మాట్లాడుతూ చెడుని విడనాడి మనిషి సన్మార్గంలో నడిపించిన మహమ్మద్ ప్రవక్త బోధనలు ఆచరణాయోగ్యమన్నారు. అంతేకాకుండా ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణ జన్ముడు మహమ్మద్ ప్రవక్త అని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా సర్వ మానవ ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు కూడా చేశారు. పవర్ఫుల్ అండ్ పాపులర్ పర్సన్ మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే మహమ్మద్ ప్రవక్త 1500 సంవత్సరాలు అయింది ఆయన పుట్టి. మరి దాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడా మీలాదున్ నబీ అనే కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటారు. అంటే మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకల్లో భాగంగా. అంతేకాకుండా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆవశ్యకత ఇంకోటి ఉంది. అదేంటంటే మహమ్మద్ ప్రవక్త వారు జన్మించిన రోజు, అదేవిధంగా పెళ్లి చేసుకున్న రోజు, ఆయన మరణించిన రోజు కూడా, ఈ మూడు కూడా ఒకే రోజు కావడం. మరి దాంట్లో భాగంగా ప్రపంచం మొత్తం మీద ముస్లిం సోదరులందరూ కూడా మరి మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మీలాదున్ నబీ అనే కార్యక్రమాన్ని మరి జరుపుకుంటుంటారు. మరి జగ్గంపేట సున్నీ జామియా మసీద్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, అదేవిధంగా ముస్లిం సోదరులు అందరి సమక్షంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా దిగ్విజయంగా మరి చేసుకోవడం జరిగిందని చెప్పేసి మీ అందరూ. కార్ల అద్దాలు పగలగొట్టి దొంగతనాలు చేస్తున్న గరాణా దొంగను అరెస్ట్ చేశామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. నిందితుడు పల్నాడు జిల్లాకు చెందిన బాజీగా విచారణలో తేలిందన్నారు. నిందితుల కోసం సీసీ కెమెరాలతో పాటు పలు కోణాల్లో దర్యాప్తు చేశామని తెలిపారు. నిందితుడు బాజీపై పలు పోలీస్ స్టేషన్లలో 10 కేసులు ఉన్నాయని తెలిపారు. పోలీస్ స్టేషన్ నుంచి ఈ కేసుని ట్రాక్ చేయడం జరిగింది. సో ఎస్డిపిఓ సౌత్, సిఐ నల్లపాడు, ఎస్ఐ వాసు అండ్ వాళ్ళ క్రైమ్ టీము ఈ కేసుని డిటెక్ట్ చేశారు. జరిగిన అఫెన్స్ లో వన్ ఆఫ్ ద అఫెన్స్ లో మనం చిన్న క్లూ దొరికింది. క్లూని బేస్ చేసుకొని సీసీటీవీ కెమెరా హెల్ప్ తో పాటు ఆ పర్టికులర్ అఫెండర్ ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ అఫెండర్ గంజం బాజీ అని చెప్పేసి, వీళ్ళు పల్నాడు డిస్ట్రిక్ట్. యాక్చువల్లీ పల్నాడు డిస్ట్రిక్ట్ అఫెండర్. ఈ వ్యక్తికి 2022లో ఒక మర్డర్ కేసు కూడా ఉంది. ఇప్పుడు మనకు వాటి కన్ఫెషన్ టోటలీ 10 క్రైమ్ కన్ఫెషన్ చేశారు. అందులో మనకి కూడా ఎఫ్ఐఆర్ ఉంది.
సో దాని నుంచి ఫుల్ రికవరీ చేస్తాము. ఇది కాకుండా కూడా ఈవెన్ పల్నాడు డిస్ట్రిక్ట్ కూడా చిన్న చిన్న అఫెన్స్ చేశారు కాబట్టి అక్కడ కొన్ని కేసెస్ మనం అడుగుతున్నాము, ఏదైనా కేసెస్ రిజిస్టర్ చేశారన్నది. సో ఇక్కడ వరకు గుంటూరు వరకు మాక్సిమం చేసిన కేసులో టోటల్ రికవరీ చేశాము. నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి ఈ కేసుని ట్రాక్ చేయడం జరిగింది. సో ఎస్డిపిఓ సౌత్, సిఐ నల్లపాడు, ఎస్ఐ వాసు అండ్ వాళ్ళ క్రైమ్ టీము అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశామని, వీరి వద్ద నుండి డబ్బులు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.